హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. తొందరలో రాఖీ పండుగ అయితే వస్తుంది కదా, రాఖీ పౌర్ణమి. దానికోసం మనం కొన్ని రాఖీలు అయితే రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక వీడియో అన్నది అప్లోడ్ చేశాను. అవి కుందన్స్తో రెడీ చేసినమాట. ఇప్పుడైతే ఈ పాల్స్తో చేద్దామని చెప్పి అయితే ఒక వీడియో చేస్తున్నాను. చాలా చాలా అంటే బాగుందండి. మీ దగ్గర ఏవంటే వాటితో, వైట్ ఇవంటే వైట్, కలర్స్ ఉంటే కలర్ వాటితో మనం చాలా స్టైల్గా, చాలా ట్రెండింగ్గా మనం చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ అండి. దీనికి కావాల్సినవి ఏముండవు. ఒక 10 రూపీస్ అయితే మనకి పాల్స్ అనేవి దొరికేస్తాయి. అలాగే నైలాన్ థ్రెడ్ అంటారు కదా, ఆ ఒక థ్రెడ్ 2 నీడిల్స్ అన్నమాట. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది లుక్. అలాగే చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఇవి షుగర్ బీట్స్ అంటారు. ఇవి కూడా మనకి చాలా ఈజీగా దొరికేస్తాయి. వీటిని తీసుకుని మనం ఆ థ్రెడ్ రెండులా తీసుకోవాలన్నమాట. అంటే మనకి గట్టిగా ఉండడం కోసము 2 పేటలు అంటాం కదా, ఆ విధంగా తీసుకుని అటువైపు ఒక నీడిల్, ఇటువైపు ఒక నీడిలో 2 నీడిలో ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకున్నాక పూసలు వీడిలో చూపిస్తున్న మాదిరిగా అయితే చేసుకోవాలి. మనం మొత్తం వైటే వేస్తున్నట్టయితే మనకి వరుసగా వేసేసుకోవడమే. కానీ మనం కలర్స్ వేస్తున్నప్పుడు కలర్ది మధ్యలో వచ్చేటట్టు వేయాలి. అంటే ఫస్ట్ ఒక నీడిల్కి ఒక వైట్ వెయ్యాలి, తర్వాత చిన్నది షుగర్ బీడ్ గోల్డ్ కలర్ అన్నమాట, అది వెయ్యాలి. తర్వాత కలర్ది వెయ్యాలి. మరొక 2 నీడిల్కి ఇటువైపు వైట్ వెయ్యాలి, తర్వాత షుగర్ బీడ్ వెయ్యాలి. ఇలా వేసిన తర్వాత మనము ఏ థ్రెడ్కి అయితే ఒక్క వైట్ మాత్రమే వేసినామో అది తీసుకెళ్ళి 2వ నీడిల్ ఉంది కదా మనది కలర్ వేసినాము, అందులో నుంచి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చూడండి, ఇలా చూపిస్తున్నా కదా వీడియోలో రివర్స్లో గుచ్చాలన్నమాట. మనం మామూలుగా ఆ పాలు గుచ్చేటప్పుడు పైకి గుచ్చుతాం కింద నుండి. కానీ ఇప్పుడు ఇలా మొత్తం అయిపోయినాక పైనుంచి కిందకి గుచ్చినట్టయితే అక్కడ ఒక ఫ్లవర్ షేప్ లేదా ట్రయాంగిల్ షేప్ అన్నది వస్తుంది అన్నమాట. 4 అయితే ఫ్లవర్ వస్తుంది. నేను 3 చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వైట్ ఎక్కించుకోవాలి, ఎందుకంటే మనకి కలర్లో మధ్యలో రావాలి కాబట్టి. వైట్ ఎక్కించుకుని తర్వాత చిన్నది షుగర్ బీడ్, తర్వాత కలర్ది. ఇది 2వ నీడిల్కి వచ్చి అయితే వైట్. ఇది ఈ విధంగా మనము ఎక్కించుకున్నాక ఈ వైట్ దాన్ని తీసుకొచ్చి కలర్ది అయితే ఉంది కదా, దానిలో నుంచి పైనుండి కిందకి గుచ్చాలి. అలా గుచ్చినట్టయితే మనకి అక్కడ ఒక షేప్ అన్నది ఏర్పడుతుంది. వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ కలర్ దాంట్లోకి వైట్ అయితే ఏదైతే గుచ్చినామో ఆ దారంలో ఉన్న నీడిల్ అన్నమాట పైనుంచి కిందకి, గుర్తుపెట్టుకోండి కింద నుంచి పైకి కాదు, క్లారిటీగా చూడండి. పై నుంచి కిందకి మాత్రం మనం గుచ్చాలి. అలా గుచ్చినట్టయితే మనకి మంచిగా అక్కడ ముడిపడినట్టయితే అది ఒక షేప్ అనేది వస్తుంది అన్నమాట. నేను 3 తీసుకుంటున్నాను కాబట్టి నాకు ట్రయాంగిల్ టైప్ వచ్చింది. అదేవిధంగా మనం మొత్తం ఇదే విధంగా చేసుకుంటూ పోతే మనకైతే మంచిగా చూడడానికి చాలా లుక్ కూడా అనిపిస్తుంది. ఈ కలర్స్ ఉండడం వల్ల ఇంకా లుక్ వస్తుంది. మిడిల్లో ఈ కలర్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది. చాలా ఈజీ కూడా. 5 మినిట్స్లో ఇది అన్నది అయిపోతుంది. కొంచెం చేసుకునేటప్పుడు దారాలు చిక్కులు పడకుండా చూసుకోండి. ఇంకా ఇక్కడైతే నుంచి నేను చాలా ఫాస్ట్గా అన్నది పెడుతున్నాను. లెంత్ ఎక్కువైపోతే మనకి వీడియో అన్నది బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్తున్నాను కదా. ఫస్ట్ వైట్, తర్వాత షుగర్ బీడ్, తర్వాత కలర్. 2వ నీడిల్లో వైట్, తర్వాత షుగర్ బీడ్. ఇది నుంచి పైనుంచి కిందకి ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మనకి ఎంత కావాలంటే అంత చైన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇదే విధంగా మా పాపకి హిప్ బెల్ట్ అన్నది చేశాను. ఆ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేసి ఉంది నా ఛానల్లో. ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయవచ్చు. లేదా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేసినా కానీ మీకు ఆ వీడియో అన్నది మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీకు ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నారో, అంటే కొందరు చెయ్య మందంగా, కొందరు చెయ్య సన్నంగా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీరు కొల తీసుకుని వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఈ విధంగా చేశాను. తర్వాత నాకు మధ్యలో కలర్స్ వేసి అటు ఇటు వైట్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ మనం చివరికి వేసినాం కదా ఫస్ట్లో థ్రెడ్, ఈ పూసల్ని కొంచెం మధ్యలోకి మనం చెరుపుకున్నట్లయితే అటువైపు ఇటువైపు మనకి థ్రెడ్ అన్నది ఉంటుంది అన్నమాట. అప్పుడు అటువైపు ఇటువైపు మనం
ఇవి నీడిల్స్ అనేవి ఎక్కించుకుని మనము చాలా ఈజీగా అటువైపు ఇటువైపు వైట్ వేసుకుని మధ్యలో కలర్స్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. నేనైతే ఆ విధంగానే చేశాను. మధ్యలో కొన్ని ఒక 4, 5 కలర్స్ వచ్చేటట్టు, ఇంకా అటు చివర ఇటు చివర మొత్తం వైటే వచ్చేటట్టు వేసానమాట. నాకైతే ఆ లెంత్ సరిపోతుంది అనిపించింది. అందుకే ఆ లెంత్తో నేను ఇంకా ఆపేసినాను. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా ఎన్ని కావాలంటే కూడా అన్ని చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనం ఇంట్లో చేసి కట్టింది అయితే వేరే లెవెలే కదా. ఎప్పుడు బయట కొనేవాళ్ళం, కానీ ఇవి త్వరగా కూడా పోవమాట. అట్లానే ఉంటాయి. మనం కట్టిన తాడు ఊడిపోతే తప్ప అది పడదు. లేదంటే ఇవైతే అసలు పోనే పోవడము, మంచిగా ఉంటాయి. మనం బయట కొన్నవనుకో స్టోన్స్ ఊడిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. దీనికైతే ఆ ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మిడిల్లోకి అయితే నేను జరిపేసుకుని అటు ఇటు వైట్ వేసుకుని మనకి కావాల్సిన లెంత్ వచ్చినాక నేను చివర్లో గట్టిగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాక మనం మరి రాఖీ కట్టడానికి అయితే మనకి ఒక తాడు అన్నది కావాలి కదా. అది ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యాన్సీ స్టోర్లో. ఊలి థ్రెడ్ అంటారు. ఇంకా దీనికి చాలా పేర్లు ఉంటాయండి. నాకైతే అదే తెలుసు. మనము అల్లికలు అల్లుతూ ఉంటాం కదా, అది మాట. ఇంకా దాన్ని తీసుకుని మనము ఇక్కడ చివర్లో ముడి వేస్తున్నాం కదా, ఆ ముడి వేసిన కాడ చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా దాన్ని ఒక పూసలో నుండి ఇలా తీసేసినట్టయితే చాలా సింపుల్గా ముడిపడిపోద్ది. మనం కష్టపడిన అవసరం లేదన్నమాట. ఈ విధంగా అటువైపు ఇటువైపు రెండు వైపులా మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి రాఖీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఈసారి అయితే తప్పనిసరిగా ఇంట్లోనే రెడీ చేసి మీ అన్నానికి తమ్ముడికి కట్టండి. వాళ్ళు చాలా ఖుషి అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే హిప్ బెల్ట్ వీడియో, ఇంకా నేను చేసిన రాఖీలు అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పనిసరిగా వెళ్ళి ఓపెన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.